అందరికీ నమస్కారం. ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నషాముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాంలో భాగంగా సే నో టు డ్రగ్స్ అనే థీమ్ మీద మొత్తం ఈ మాదక ద్రవ్యాలకి ఎవరు అలవాటు పడకూడదు అని ఒక పబ్లిక్ అవేర్నెస్ చేయడం కోసం జూన్ 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు మనకు 26వ తేదీ డ్రగ్స్ డేగా సెలబ్రేట్ చేయబడుతుంది. సో ఈ నెల రోజుల ఉత్సవాల్లో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ చేయడం, వాకథాన్స్, మ్యారథాన్స్ కండక్ట్ చేయడం, అలాగే చిన్న చిన్న గేమ్స్, స్పోర్ట్స్, పబ్లిక్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఎవరు ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడకూడదు. చిన్న చిన్న ఈ గంజాయి వీటిలో మత్తులో ఉండిపోతే వాళ్ళ కెరియర్ లాస్ అవుతుంది. దీంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా సఫర్ అవుతాయి. ఒక ఫ్యామిలీ సఫర్ అయినా కూడా అలాంటి ఫ్యామిలీస్ పెరగడం వల్ల మొత్తం సొసైటీ పాడవుతుంది. సో ఇలా సొసైటీ బాగుండాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్రయోజనకరంగా ఉండాలి, విద్యార్థులు బాగుండాలి. అలాగే యువత ఎవరైతే ఉన్నారో మనకు యువత పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ. సో 25% యూత్ పాపులేషనే ఉన్నారు. ఈ యూత్ పాపులేషన్కి ఎటువంటి అడ్డుదారులు వెళ్లకుండా మంచి దారిలో వెళ్తూ ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా వాళ్ళ కుటుంబాలకి, సమాజానికి, రాష్ట్రానికి, అలాగే దేశానికి ఆదర్శంగా ఉండేలాగా ఈ సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు మనకు జడ్పీ సెంటర్ దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్ దగ్గర వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, లీగల్, రెవెన్యూ, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, దెన్ డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక వాకథాన్ అనేది స్టార్ట్ చేశారు. ప్రజలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అవేర్నెస్ పెంచుకుని సే నో టు డ్రగ్స్ అనేది ప్రతి ఒక్కరి పిల్లల మెదడులో కూడా నాటేలాగా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం ఆర్డీఓ గారి తరఫున, అలాగే మచిలీపట్నం కలెక్టర్ గారి తరఫున కూడా కోరుకుంటున్నాం. మాదక ద్రవ్యాలను నివారిద్దాం, సమాజాన్ని బాగు చేద్దాం. మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, సమాజాన్ని బాగు చేద్దాం. సార్ వెనక్కి రండి సార్.